టీవీకే అన్న ఈ పార్టీని పాండబాలాగా పెట్టలేదు ఆయన. తమిళాంగ వెట్రి కజగం అంటే తమిళ్ విక్టరీ ఫెడరేషన్. కజగం మీన్స్ ఫెడరేషన్. తమిళ్ విక్టరీ ఫెడరేషన్ అంటే తమిళం యొక్క గెలుపుకు టీవీకే అన్న ఈ పార్టీని పాండబాలాగా పెట్టలేదు ఆయన. ఇక్కడ ఒక ఫిలాసఫీ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పుడు ఉంటుంది, రాజకీయానికి కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇది అనుకోని విజయునికి అనుకున్న విజయమైనా కానీ ప్రప్రథమంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిన్న స్వల్పకాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయనే పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ పెద్ద పెద్ద పరీక్షలు ఆయన ముందు ఉంటాయి. అవును, ఇప్పుడు ఆయనకు అంతా కొత్తనే. సినిమాల్లో యాక్ట్ చేసి రచయిత రాసిన డైలాగులను వల్లివేసి డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్షన్ చేసి ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవడం ఒక జీవితం. ఇక్కడ నటన ఉండదు, ఇక్కడ నీ యొక్క రియల్ యాక్షన్ ఉంటుంది. నీకు టేక్స్ ఉండవు. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఒక కొత్త పొజిషన్కో పదవికో వచ్చినప్పుడు ఎన్నో చేయాలని సంకల్పించుకుంటారు, ఏమో చేయాలని. కానీ మనం వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనకుండే బలహీనతలు చాలా పెద్దవి. అన్నిటికంటే పెద్ద బలహీనత పదవి, డబ్బు. ఈ రెండు వచ్చిన దగ్గర మూడు మనిషిని చెడగొట్టే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్, మనీ అండ్ ఉమెన్. ఇక్కడ భంగం కాని వాళ్ళు ఎవరు లేరు. పవర్ వచ్చి దుర్యోధనుడు పోయాడు, స్త్రీ వల్ల వశిష్ఠుడు లాంటి వాడు భంగం చేసుకున్నాడు. మనీ వల్ల చూస్తూనే ఉన్నాం చాలా మంది చెడిపోతారు. దానికి ఈ ఫలాని అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు విజయ్కి అసలు పరీక్ష జీవితంలో ఇప్పుడు మొదలవుతుంది. మనం కోరుకోవడం ఏమిటి అంటే విజయ్ డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, కీర్తి ప్రతిష్టలకు ఏమీ లేదు, మిగతా సౌఖ్యాలన్నీ ఆయన జీవితంలో అనుభవించున్నారు. ఇప్పుడు ఆయన ఒక ఋషిలాగా మారాలి. ఒక ఋషిలాగా మారి తను ఏమీ కోరుకోకుండా ఏ విధంగానైతే ఈరోజు ఆయన ఫినాన్షియల్ స్టేటస్, పబ్లిక్ స్టేటస్ ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుని అట్లనే ఉండాలి. ఒక్క రూపాయి కూడా అవినీతి ఆరోపణలు ఆశించకుండా, తను కానీ తన పరివారం కానీ ఆశించకుండా ఒక 5 సంవత్సరాలు ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని నడపాలి. భారతదేశానికి ఒక దిక్సూచిలాగా పనిచేసే అవకాశం విజయ్కి వచ్చింది. తమిళనాడు ప్రజలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటి అంటే ఒక దిక్సూచిలాగా ఆయన ఉండాలి అని కోరుకుంటున్నాం. మనం కూడా కోరుకుంటున్నాం. మరి చిన్న వయసులో పెద్ద అదృష్టాన్ని పొందిన విజయ్కి మనం అందరం కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు అందజేస్తున్నాం.